ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు. ఈరోజు మనము దేవుడు వేసినటువంటి ప్రశ్నల గురించి ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. అందులో మనకు మొట్టమొదటిది ఆదికాండము 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మరి 9వ వచనంలో ఒక ప్రశ్న ఉంటుంది. 11వ వచనంలో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి. ఈ అధ్యాయంలో 3 ప్రశ్నలు మనకు కనపడతాయి. ఈ 9వ వచనంలో మనం చదివినట్లయితే దేవుడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే ఆదామును, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామును ప్రశ్నించినట్లు మనల్ని కూడా ప్రశ్నిస్తాడు. ఆదామును ఎక్కడున్నావని ఎందుకన్నాడు? ఆయనకు తెలియక అన్నాడా? ఆదాము ఎక్కడున్నాడో తెలుసుకుందామని అన్నాడంటే కాదు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికని కాదు ఆ ప్రశ్న వేసింది ఆదాముకు. అయితే ఈ ప్రశ్న వేయకముందు మనము అసలు ఏం జరిగింది అంతకుముందు అనేది తెలుసుకుందాం. దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆదాము భార్య అయిన హవ్వ ఆ తోటలోనికి సర్పము వచ్చి ఆ పండు తినేలా చేస్తుంది. ఇక్కడ సర్పం అంటే మనకు బాగా తెలుసు. సర్పం అంటే ఎవరో కాదు, సాతాను ఈ ఏదైనా తోటలోనికి వస్తాడు, లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి సాతాను కూడా ఒక ప్రశ్న వేస్తాడు. అక్కడ హవ్వతో ఒక ప్రశ్న వేస్తాడు. ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 3వ అధ్యాయము 9వ వచనము 11వ వచనంలో అని మనం చూసాం. సాతాను కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు 3వ అధ్యాయం 1వ వచనంలో. దేవుని బిడ్డలారా, మన జీవితంలో సాతాను స్వరం ఏమిటి, దేవుని స్వరం ఏమిటి అని మనము గుర్తించగలిగేలా ఉండాలి, గ్రహించగలిగేలా ఉండాలి. సాతాను స్వరాన్ని దేవుని స్వరంగా, దేవుని స్వరాన్ని సాతాను స్వరంగా మనము తికమకపడి కనుక్కోలేక ఈ లోకంలో మనము జీవించామంటే చాలా మోసపోతాం, చాలా ప్రమాదాల్లో చిక్కుకుంటాం. ఇక్కడ చూడండి, సాతాను అక్కడ స్త్రీతో ఇది నిజమా అని దేవుని మాటలను మరి అనుమానించే విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. సో సాతాను ప్రశ్నలు ఎలా ఉంటాయంటే దేవుని వాగ్దానాలను మనము అనుమానించేటట్లుగా, అవిశ్వాసంతో అది వాగ్దానాలు ఏం జరుగుతాయి, ఏం నెరవేరుతాయి, ఇంతకాలమైంది ఇంకా నెరవేరలేదు, అది మనకేం ప్రయోజనకరము, దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు మన జీవితంలో వాటిని అనుసరించి గైకొనడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది, దానివల్ల మన జీవితము ఏం డెవలప్ అవుతుంది అనే విధంగా అనుమానం వచ్చే విధంగా సాతాను ప్రశ్నలు ఉంటాయి. అయితే సాతాను ఆ విధంగా ప్రశ్నించి మరి అక్కడ ఉన్నటువంటి హవ్వ యొక్క కాన్సన్ట్రేషన్, అటెన్షన్ తన వైపు లాక్కున్నాడు. సో మన అటెన్షను సాతాను వైపు ఉన్నదా లేదా మన అటెన్షన్ అనేది, మన మనస్సు ఏకాగ్రత అనేది దేవుని మాటల మీద, దేవుని మీద ఉన్నదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. సాతాను మన అటెన్షన్ తన వైపు తిప్పుకుంటున్నాడా? ప్రశ్నలేసి, మన మనసులో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న
దేవుని మాటలను శంకించే విధంగా, అనుమానించే విధంగా ఉన్నదా? నాలో ఉన్న విశ్వాసము సన్నగిలి చేసే విధంగా ఈ ప్రశ్న ఉన్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకొని పరీక్షించుకుంటే తెలిసిపోతుంది మనకు. ఒకవేళ మనం తెలుసుకోలేకపోతే దేవుని అడగాలి, ప్రభా నాకు సాతాను ప్రశ్న ఏంటి, నీ ప్రశ్న ఏంటి, సాతాను స్వరం ఏంటి, నీ స్వరం ఏంటి అని ఆ వివేచించే జ్ఞానం నాకు లేదు ప్రభా, నాకు ఆ వివేచించే జ్ఞానం దయచేయి అని మనము దేవుని అడిగితే దేవుడు ఆయన జ్ఞానమును గద్దింపకుండా ధారాళంగా దయచేయవాడని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము అడగవలసినటువంటి విషయాలలో ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది ఇది జ్ఞానం. మనకు అడగాలి దేవుని. ఏ జ్ఞానము? సాతాను స్వరం ఏమిటి, దేవుని స్వరం ఏమిటి, సాతాను ప్రశ్న ఏంటి, దేవుని ప్రశ్న ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఆ జ్ఞానం దయచే నాకు అని అడగాలి. మనం చాలా చాలా అడుగుతూ ఉంటాం, ఏవేవో అడుగుతూ ఉంటాం, మనం ఇవి అడగం. ఇదే అసలు ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, మనం చేయవలసిన ప్రార్థన. ఇక్కడ ఆ అవ్వ మోసపోయింది, ఆ అవ్వ సాతాను మాటలు వినింది, మరి ఆ పండును తీసుకొని తినింది. మరి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ పండులను, ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు భర్తకు కూడా ఇచ్చింది. భర్త కూడా తిన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అయితే భర్తకి ఇచ్చేటప్పుడు భర్త అడిగి ఉంటాడు ఆదాము, ఈ పండు ఆ దేవుడు తినవద్దని చెప్పిన ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలంలా ఉన్నది, ఇదెందుకు తీసుకొచ్చావు నువ్వు అని అడిగే ఉంటాడు. అప్పుడు అవ్వ మరి ఆదామును కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది. ఆ వృక్ష ఫలములు తినాలి, తింటే మనకు ఇంకా మేలు జరుగుతుంది, ఇంకా మంచి జరుగుతుంది, మనకు ఎన్నో దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి అని కన్విన్స్ చేసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక సంభాషణ ఇద్దరి మధ్య జరిగి ఉంటుంది. జరిగినట్లుగా మనకు ఆధారం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం ఆధారం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని అంటాడు. సో అక్కడ మాటలు జరిగినాయి ఆదాముకు హవ్వకు మధ్యలో. ఆమె ఏం చెప్పిందో తనను కన్విన్స్ చేసేసింది. ఆదాము కన్విన్స్ చేసి మరి ఆ పండు తినేలా చేసింది. ఆ మాట మనకు 3వ అధ్యాయం 6వ వచనంలో అతడు కూడా తినెను అనే మాట చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఆ తోటలో సంచరిస్తూ 8వ వచనం 3వ అధ్యాయం 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. దేవుడు ఆ తోటలోనికి వచ్చాడు. తోటలోనికి వచ్చి ఆదామా ఎక్కడున్నావు ఆదామా అని పిలుస్తూ వస్తున్నాడు. ఆ తోటలో సంచరిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, తోటలోనికి దేవుడు ఎందుకు వచ్చి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి. దేనికోసం వచ్చి ఉంటాడు? తోటలో మంచి చెట్లు ఉన్నాయి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, అక్కడ కొద్దిసేపు గడుపుదామని వచ్చి ఉంటాడా? నో. ఆదామును అక్కడ ఉన్నటువంటి ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున చేసుకున్న నరులను పలకరించడానికి నా పిల్లలు ఉన్నారు ఇక్కడ అని వచ్చాడు. దేవుడు, నీవు ఆయన బిడ్డవు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు. దేవుడు నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని ఎప్పుడూ తగతగలాడుతూ ఉంటాడు. నా పోలికలో, నా స్వరూపంలో ఉన్న పిల్లలు అని నిన్ను దర్శించడానికి, నీతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. ఒక తల్లిదండ్రులు ఏ విధంగా ఎప్పుడు పిల్లల్ని చూడాలని, పిల్లలతో మాట్లాడాలనుకుంటాడో అలా వచ్చాడు ఇక్కడికి. ఆ తొట్టులోనికి వచ్చి సంచరిస్తూ పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆ స్వరం అయితే విన్నాడు. ఆదాము విన్నాడు. ఆదాము ఆయన భార్య ఇద్దరు విన్నారు. విని ధైర్యంగా, నాన్న ఇదిగో మేము ఇక్కడున్నాం,
అని నాన్నను పలకరించడానికి వారికి ధైర్యం చాలట్లా. వాళ్ళు ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నారని 8వ వచనంలో చూస్తాం మనం. ఆదికాండం 3:8. ఎదుటికి రాలేనటువంటి స్థితి ఆదామవ్వలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి. సో దేవునితో వాళ్ళకు అంతకుముందు ఆ సాన్నిహిత్య సంబంధం అనేది ఉన్నది, ఇప్పుడు లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. పాపం మనల్ని దేవుని ఎదుటికి రాకుండా చేస్తుంది, దేవునితో స్వతంత్రంగా సాన్నిహిత్యంగా ఉండకుండా చేస్తుంది. దేవుని యొద్దకు ధైర్యంగా రావడానికి మనకు మరి ధైర్యం చాలదు. ఆయన ఎదుటికి రావడానికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో, ఒక తండ్రితో పిల్లలు ఏ విధంగా సాన్నిహిత్యంగా క్లోజ్గా మూవ్ అవుతారో ఆ విధంగా మాట్లాడగలుగుతున్నామా? అది ప్రార్థన చేసే వాళ్ళకు మనకు తెలుస్తుంది. మన లోపల, మన హృదయంలో మనకు ఆ సాన్నిహిత్యం కలిగి మనము ప్రార్థిస్తున్నామా, దేవునితో జీవిస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ఆ సాన్నిహిత్యం లేదు, ఆ సంబంధము, ఆ దగ్గర సంబంధం లేదు, ఆ స్వాతంత్రం, స్వేచ్ఛ అనేది లేకుండా ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేసినట్లు కాదు. అలా దానికి కారణం ఏంటో మనం కనుక్కోవాలి. మనం ఏ ఆజ్ఞను, మనం దేవుని ఆజ్ఞను మీరుతున్నాం, అవిధేయత చూపిస్తున్నాం, అతిక్రమిస్తున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఆదామా ఎక్కడ ఉన్నావు, నీవెక్కడున్నావు అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత దేవుడు ఆరాటపడుతున్నాడు, ఎంత బాధపడి ఉంటాడు కదా. తన పిల్లలు తన ఎదుటికి రాలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు, తనతో మాట్లాడలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు అని ఎంత బాధపడి ఉంటాడు కదా. వారు ధైర్యంగా స్వేచ్ఛగా రాలేనిపోతున్నారు అని ఎంత బాధపడి ఉంటాడు దేవుడు కదా. ఈరోజు నీ గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నువ్వు కూడా అంత స్వేచ్ఛగా దేవునితో మూవ్ అవ్వలేకపోతున్నావు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆదామును అవ్వను వెతుక్కుంటూ వస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ఈ మానవాళంతా పాపం చేసి దేవునికి దూరం అయిపోయి, దేవునికి దగ్గరగా కాకుండా దూరంగా వారి యొక్క మనసులో, వారి యొక్క హృదయంలో దూరం అయిపోయారు. అలాంటి వారిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన వెతుకుతున్నాడు ఇక్కడ దేవుడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ప్రశ్నలో భావం ఏంటంటే, నువ్వు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు, నువ్వెందుకు నాకు దగ్గరగా లేవు, నాతో ఫ్రీగా ఎందుకు మూవ్ అవ్వట్లేదు, భయంగా ఉన్నావు, దాక్కుంటున్నావు, ఆ ఫ్రీగా రాకుండా దాక్కుంటున్నావు. ఆదాము దాక్కున్నాడు, అవ్వ దాక్కునింది తోట చెట్ల మధ్యలో. 8వ వచనంలో మనం చూసాం. అలా నువ్వు నీ మనసులో ఎక్కడో దాక్కుంటున్నావు, నీ ఆలోచనలు ఎక్కడో దాక్కుంటున్నావు. దేవుడు అందుకే ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు, ఎందుకు దాక్కుంటున్నావు అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు 10వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనంలో ఆదాము సెలవిస్తాడు. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటుని అన్నాడు. భయపడ్డాను నేను నీ ముందుకు రావడానికి, ధైర్యం చాలడం లేదు. చాలామంది మందిరానికి రావాలంటే భయపడతారు, చాలామంది ప్రార్థన చేయాలంటే భయపడతారు. కారణం ఏంటి? పాపము ప్రార్థన చేయకుండా మనల్ని చేస్తుంది, దేవునికి దగ్గర అవ్వకుండా చేస్తుంది. అయితే దేవుడు మనల్ని కోరుకుని, మనం కావాలని, మనం ఆయనకు దగ్గరగా ఉండాలని ఆయన మన కోసం ఎప్పుడు వెతుకుతూ ఉన్నాడు. అయితే దేవుడు 11వ వచనంలో ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అంటున్నాడు. నువ్వు దిగంబరిగా నీకు తెలిపిన వాడెవడు అనేది అతనికి తెలియదా ఆదాముకు?
ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాడంటే ఆదాముకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఈ పరిస్థితి దాపురించింది, కారణం ఏంటి గ్రహిస్తున్నావా ఆదాము అని దాని భావం ఆ ప్రశ్నలో దేవుడు వేయడం వల్ల ఆంతర్యం అదనమాట ప్రశ్న వేయడం వల్ల. ఈరోజు మన పరిస్థితి, మనం 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 ఉన్నటువంటి ఈ హీన పరిస్థితి, పైకేమో మనం బాగున్నాం అనుకుంటున్నాం, అందరికీ మనం బాగున్నాను ఎలాగున్నారంటే బాగున్నామని మనం చెప్పుకుంటున్నాం, ప్రదర్శించుకుంటున్నాం. కానీ మన ఆంతర్య స్థితి నశించిపోయింది, ఒక దిగంబరత్వంలో ఉంది, ఒక అవమానకరమైన సిగ్గుతో కూడినటువంటి స్థితిలో ఉంది మన బ్రతుకులు. దేవుడు దాన్ని ఆదాముకు తెలియపరుస్తున్నాడు. నువ్వు దిగంబరమని నీకు ఎలా తెలిసింది? నీ పరిస్థితి ఇలాంటి దీన స్థితిలోనికి వచ్చిందని నువ్వు ఎలా తెలిసింది నీకు అంటున్నాడు. మనకు తెలుసు, ప్రతి మనిషికి తెలుసు, నా పాపం వల్ల, నా అతిక్రమం వల్ల, నేను దేవునికి విరోధంగా జీవించడం వల్ల నా జీవితం ఇలాగైపోయింది అని ప్రతి మనిషికి తెలుసు. తెలియని వాడు ఎవడు లేడు. తెలిసినా తెలియనట్లు మనం కొన్నిసార్లు నటిస్తూ ఉంటాం, నటనలో జీవిస్తూ ఉంటాం, అబద్ధంలో బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుడు దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఇక్కడ ఆదాము నోటి నుంచి ఆదాము పలికేలా చేస్తూ ఉన్నాడు. దిగంబరమని చెప్తున్నా, ఎలా తెలిసింది నీకు? తెలిపిన వాడెవడు అని అడుగుతున్నాడు. తర్వాత దానికి కారణం కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని జ్ఞాపకం చేస్తాడు. చాలాసార్లు మనం కూడా నటిస్తూ ఉంటాం, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ జీవిస్తున్నా నేనేం అతిక్రమించడం లేదు ఆజ్ఞను, నేనంతా బాగానే ఉన్నాను, నేను ఆ వాక్యానుసారంగానే జీవిస్తున్నాను అనుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటూ, మనల్ని మనం భ్రమపడుతూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు మన ఆంతర్య నటనా జీవితాన్ని మనకు మరలా జ్ఞాపకం చేస్తాడు, మనకు బట్టబయలు చేస్తాడు, మన మనస్సాక్షి ద్వారా మనల్ని గద్దింపచేస్తాడు, మనకు తెలియపరుస్తూ వస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలాగుంది? దేవుడు తినకూడదని ఆజ్ఞాపించిన వాటిని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం త్రోసివేస్తున్నామా? ఆజ్ఞలను మనము అతిక్రమిస్తున్నామా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నా ఆజ్ఞను నీవు అతిక్రమించావా అని అడుగుతున్నాడు. మనము దేవుని ఆజ్ఞలను ఎక్కడైనా అతిక్రమిస్తే వాటిని ఖచ్చితంగా దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తాడు మనకు. ఆజ్ఞాతిక్రమం పాపం కదా. మన పాపాన్ని దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే, మనకు కలిగిన పాపం వలన కలిగిన ఆ దరిద్రపు స్థితి, ఆ సిగ్గు, ఆ యొక్క అవమానకరమైనటువంటి స్థితి మన జీవితంలో దాపురించింది కదా, దానికి కారణము పాపమే అని మనము మరి తెలుసుకొని దాని నుంచి దేవుని వైపు మరలుకోవడానికి, ఆ స్థితి నుంచి మనము అవమానకరమైన స్థితి, తలదించుకునే స్థితి నుంచి తల ఎత్తుకునే స్థితికి తిరిగి రావడానికి, ఆ పాపము విషయమే పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి మరలా తల ఎత్తుకునే బ్రతికేటువంటి స్థితి మన ఆంతర్యంలో మనము తిరిగి పొందుకోవడానికి దేవుడు వాటిని మనకు, ఆ పాపమును జ్ఞాపకం చేస్తాడు. తిన్నావా? తినొద్దని చెప్పాను, తిన్నావా అని అడుగుతున్నాడు. ఈరోజు నన్ను అడుగుతున్నాడు, నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించిన పాపం చేసినా అదేం పాపం కాదులే అన్నట్లుగా, నీకు తెలిసినా అది ఏం పాపం కాదులే అన్నట్లుగా నటిస్తూ జీవిస్తూ ఉంటే మనుష్యులను మోసం చేయొచ్చేమో, మభ్యపెట్టచ్చేమో, కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేం, దేవుణ్ణి మభ్యపెట్టలేం. దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. దేవుని బిడ్డ, 17వ వచనంలో 3:17లో నీవు నీ భార్య మాట విని అంటున్నాడు. అంటే దేవుడు మన భార్య మాటలు వినొద్దని దేవుని ఉద్దేశమా ఇక్కడ?
అపార్థం చేసుకోరాదు దేవుని మాటలను. మనకు ఉన్నటువంటి పిల్లల మాటలు వినొద్దని, లేదా మన స్నేహితుల మాటలు వినొద్దని దేవుని ఉద్దేశమా? కాదు, కాదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ భార్య మాట వినొద్దు అనట్లేదు. నీ మాట విని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అతిక్రమించావు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని అతిక్రమించే విధంగా మన భార్య కానీ, మన భర్త కానీ, మన తోబుట్టువులు కానీ, మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఏ వస్తువు కానీ, ఏ పరిస్థితి కానీ మనకు చెప్పినా, ప్రేరేపించినా మనము వారి మాట వినకూడదు. ఎందుకంటే వాళ్ళనిచ్చింది దేవుడే. వాళ్ళు మన జీవితంలోకి రాకముందే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం దేవుని మాటకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరి మాట విని దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు? ఎవరి మాట నీకు ఎక్కువైపోయింది? దేవుని మాట కంటే దేవుడు ఇక్కడ దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు, దీన్ని ఎత్తి చూపిస్తున్నాడు. నీ భార్య మాట విని ఆజ్ఞను అతిక్రమించావు, నా ఆజ్ఞను అంటున్నాడు. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలానా వాళ్ళ మాటలు విని నువ్వు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అని దేవుడు ఇక్కడ ఆదాముతో అన్నట్లుగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆదాము దేవుడే మన దేవుడు. దేవుడు ఆ రోజు ఒక విధంగా, ఈరోజు ఒక విధంగా లేడు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేడు కూడా నీవు ఎవరి మాటో విని, అంటే ఎవరి కోసమో అని నిన్ను సృజించిన, నిన్ను కలగచేసిన, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నా, ప్రాణంగా ప్రేమిస్తున్నా, నీ కోసం ప్రాణం పెట్టిన యేసు మాట, దేవుని మాట నువ్వు అతిక్రమిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు దాని విషయమై నీతో మాట్లాడతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు, అది లేవనెత్తుతాడు. ఆ విషయం నువ్వు దాచిపెట్టచ్చు, నువ్వు దాన్ని దాచేయచ్చు. ఆదాము దాగుకున్నట్లుగా నువ్వు దాక్కోవచ్చు ఆ విషయంలో. కానీ దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు, నువ్వు దాచిపెట్టిన విషయాన్ని బయటికి తీసుకొస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏది ఎక్కువ నీకు? అంతవరకు లేనటువంటి వారిని దేవుడు నీకు ఇచ్చాడు కదా. భార్యని ఇచ్చింది దేవుడే కదా. దేవుడు ఇచ్చినవి నీకు దేవుని కంటే ఎక్కువ అయిపోయినాయా? దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఆదాము అంటాడు, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా, నేను ఆయనతో ఉండడానికి ఇచ్చావు నువ్వు అంటున్నాడు. అవును, మనకు ఉద్యోగం ఇస్తాడు, మనకు పిల్లల్ని ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, బ్రతకడానికి, మనము సౌఖ్యముగా సుఖం ఉండడానికి దేవుడు దయచేస్తాడు. దయచేసినప్పుడు దేవుడు ఇచ్చిన వాటినే పట్టుకొని వేలాడుతున్నామా? దేవుని వదిలేసామా? దేవుని మాటను వదిలేసామా? ఎలా ఉంది మన జీవితం? లేదా మనము దేవుని కంటే ఎక్కువగా దేవుడిచ్చిన వాటిని ప్రేమిస్తూ దేవుని మాటను అతిక్రమించి మళ్ళీ మనము ఇక్కడ ఆదాములాగా, నాకు ఈ ఉద్యోగం లేకపోయి ఉంటే నేను అవినీతి పనులు చేసి ఉండేవాన్నే కాదు, లేదా నాకు ఈ పలానా పరిస్థితి దాపురించకుండా ఉంటే నేను ఈ తప్పు చేసేదాన్ని కాదు, ఈ ఆజ్ఞను అతిక్రమించేవాడిని కాదు, నా ఆత్మీయ జీవితం ఇలా పతనమై ఉండేది కాదు అని మనల్ని మనము కవర్ చేసుకుంటూ, మనల్ని మనం కప్పిపుచ్చుకుంటూ, తప్పు మనది కాదు, మనతో ఉండడానికి దేవుడిచ్చిన ఫలానా వాళ్ళు, ఈ కన్న బిడ్డలు, లేదా ఈ కట్టుకున్న భార్య, లేదా ఫలానా భర్త, ఫలానా బంధువు, ఫలానా వస్తువు అని అనుకుంటూ మనం జీవిస్తున్నామా? దేవుని బిడ్డలారా, ఆదాములాగా మనం ఉండొద్దు.
మనల్ని మనల్ని ఏదో వస్తువు లేదా ఏదో వ్యక్తి మనల్ని దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేయకూడదు. ఏది కూడా మనకు దేవుని వాక్యాన్ని అతిక్రమించేలా ఉండకూడదు. అలాంటి జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ విషయం ఎత్తి చూపాడు. దేవుని బిడ్డ, ఆదాము ఒప్పుకోలేదండి. ఆదాము, అవును ప్రభా, నేను పలానా పాపం చేశానయ్యా, నా భార్య మాట విని నీకంటే ఎక్కువ అయిపోయిందయ్యా నాకు నా భార్య, నీ మాట కంటే ఎక్కువ అయిపోయిందయ్యా నా భార్య. తండ్రి, నన్ను క్షమించు, నేను పాపం చేశాను, నేను నీ ఆజ్ఞను అతిక్రమించాను, నన్ను మన్నించు ప్రభా అని పశ్చాత్తాపపడలేదు ఆదాము. మనం ఎలాగున్నాం? పశ్చాత్తాపపడకుండా సాకులు చెప్తూ ఉన్నామా? సాకులు చెప్పి మన స్థితిని మనము కవర్ చేసుకుంటున్నామా? మనల్ని మనము మభ్యపెట్టుకుంటున్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము అంటున్నాడు. మోసం చేసుకుంటున్నాం మనము, మరియు మనలో సత్యం ఉండదు అంటున్నాడు. మనలో సత్యం ఉందా? మన జీవితం సత్యంలో సాగుతుందా? అబద్ధంలో సాగుతుందా? ఎలా ఉంది మన జీవితం? దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆదామును ప్రశ్నించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఆదాము దోషము దాచిపెట్టుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, యోబు పత్రిక 31వ అధ్యాయం 33వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబములను తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒప్పుకోవట్లేదు, కప్పుకుంటున్నాడు ఆదామని మనం చూస్తున్న వాక్యంలో. మనము అలాగే జీవిస్తూ ఉన్నామనుకోండి, ఒప్పుకోకుండా మన జీవితము కప్పుకున్నట్లు, ఇదేం పాపం కాదులే, నా పిల్లల కోసమే కదా, నా మేలు కోసమే కదా, నా వాళ్ళు బాగుగా ఉండడం కొరకే కదా నేను ఈ విధంగా చేసింది, ఇది ఏం పెద్ద పాపం కాదులే అన్నట్లుగా మనం రకరకాలుగా కప్పిపుచ్చుకుంటూ దాచుకుంటూ మనం జీవిస్తే దేవుడు మరి ఖచ్చితంగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు, మనల్ని వదిలిపెట్టాడు. మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మనము పాపక్షమాపణ పొందుకునేంత వరకు మనం తిరిగి మనలా యథార్థమైన జీవితం, వేషధారణ జీవితం వదిలేసి యథార్థమైన జీవితంలోనికి వచ్చేంత వరకు దేవుడు ఆదామును వదిలిపెట్టలేదు. ప్రశ్నిస్తూ ఉన్నాడు, అన్నీ అడుగుతూ ఉన్నాడు. అలా మనల్ని కూడా ప్రశ్నిస్తాడు, అడుగుతూ ఉంటాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు కప్పుకుంటే మనుషులకు కనపడదేమో, కనపడకుండా పైకి నేనంతా నీతిమంతుడనే, నిజాయితీపరుడనే అన్నట్లుగా జీవిస్తావేమో, కానీ దేవుని ముందు ఏది దాచలేవు, దేవుణ్ణి మోసం చేయలేవు. దేవుడికి అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి నీ జీవితంలో. ఎవరు చూడలేరులే అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని నీ దృష్టి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఏది దాచలేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే, అదే యోహాను పత్రిక 1వ అధ్యాయములో ఆ కింది వచనంలోనే మనం ఏం చూస్తామంటే 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అంటారు. ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమ పొందును అంట. ఈరోజే మన నటనా జీవితాన్ని అంతటిని వదిలేసి దేవుని సన్నిధిలో మన అతిక్రమను ఒప్పుకొని మనము పవిత్రులమవుదాం. దేవుని రక్తము చేత కడగబడదాం. మన పాపములకు క్షమాపణ మనం పొందుకుందాం. తిరిగి మనము దేవునితో ఆ సాన్నిహిత్య సంబంధాన్ని తిరిగి మనం నెలకొల్పుకుందాం, సంపాదించుకుందాం. ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం పొందుకుందాం. ఎందుకంటే మనము ఆయన కృపాసనము యొద్దకు ధైర్యముగా మనం వెళ్ళునట్లుగా యేసుక్రీస్తు నాథుడు మన కోసము రక్తము చిందించాడు. ఆ మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తాం. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. భయపడకో. నీ పాపం విషయమై యేసు ప్రభుల వారు రక్తము కార్చారు. కాబట్టి ఆ రక్తము వలన మనకి ఇప్పుడు ప్రవేశం ఉన్నది దేవుని దగ్గరికి రావడానికి. అయ్యా, నేనైతే వేషధారినే, నేనైతే కప్పిపుచ్చుకుంటున్నవాడనే, నేనైతే ఎవరెవరి మాటలో వినడానికి వారి మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నవాడనే, నన్ను క్షమించు. వీటన్నిటికీ రావాల్సిన శిక్షను నువ్వు పొందావు కదా యేసయ్య. ప్రభా, నువ్వు రక్తం కార్చావు కదా నా కొరకు. ఆ శిక్షను బట్టి, ఆ కార్చిన రక్తమును బట్టి నన్ను క్షమించి తండ్రి, నన్ను నీ ప్రియకుమారుని రక్తంతో కడిగి పవిత్రపరచు, నన్ను పరిశుద్ధిని చెయ్యి అని మనం ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్దాం. తిరిగి ఆ యొక్క స్వేచ్ఛ